సో బ్లడ్ డిజార్డర్స్ అంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్ అవి రెడ్ సెల్ డిజార్డర్స్, వైట్ సెల్ డిజార్డర్స్, లేకపోతే ప్లేట్లెట్ డిజార్డర్స్ అనమాట. ఈ మోస్ట్ కామన్గా ఉంటాయి. అందుట్లో ఎర్ర రక్త కణాలు అనేవి ఇక్కడ మన ఇండియాలో చాలా కామన్గా డిజార్డర్స్ ఉంటాయి అన్నమాట. ఆ ఎర్ర కణాలు తయారులో దోషం ఉండటం వల్ల కానీ, లేకపోతే ఎక్కువ డిస్ట్రక్షన్ ఉండటం వల్ల కానీ మనకి ఎనీమియా అనేది చాలా కామన్గా వస్తూ ఉంటుంది. ఐరన్ డెఫిషియన్సీ ఎనీమియా, లేకపోతే మెగలోబ్లాస్టిక్ ఎనీమియా, ఇవన్నీ ప్రివెంటబుల్ కాజెస్. ఇందులో న్యూట్రిషన్ సరిగ్గా లేకపోవటం వల్ల మనం చాలా కామన్గా చూస్తూ ఉంటాం అనమాట. అదే కనుక హీమోలైటిక్ ఎనీమియాస్ అనేది ఇంకొక అది కూడా ఫ్రీక్వెంట్గానే చూడొచ్చు. అలాంటి వాటికి ఎక్స్పర్ట్ అడ్వైజర్స్ కానీ, ఎక్స్పర్ట్ ఒపీనియన్స్ కానీ కావాలి. హీమోలైటిక్ ఎనీమియాస్ వల్ల ముందే డయాగ్నోస్ చేయకపోతే వాళ్ళకి లైఫ్ థ్రెటనింగ్ కాంప్లికేషన్స్ అనేది రావచ్చు అనమాట. వాళ్ళకి జాండీస్తో ప్రజెంట్ చేసి, అలాగే లో హీమోగ్లోబిన్, వేరియస్ కండిషన్స్తో వాళ్ళు ప్రజెంట్ చేస్తారనమాట. ఇంకా అది కాకుండా రక్తం తగ్గడం అనేది ఇట్ కెన్ బి ఏ కాజ్ ఆఫ్ అదర్ అండర్లైన్ కండిషన్స్ అనమాట. అంటే పేషెంట్స్కి మైలోప్రాలిఫరేటివ్ డిజార్డర్స్ ఉండి, లేకపోతే లుకీమియాస్ ఉండి, అంటే ఆ బోన్ మ్యారో మొత్తం వేరే రక్త కణాలు ఆక్యుపై చేయడం వల్ల ఆ స్పేస్ని అంతా మనకి ఎనీమియా అనేది కూడా రావచ్చు అనమాట. ఎప్పుడు డైటరీ డెఫిషియన్సీ మనం చూసుకోవాల్సిన అవసరం లేదు. వీ థింక్ అబౌట్ ఈ మ్యారో ఇన్ఫిల్ట్రేటింగ్ డిజార్డర్స్, వాటి వల్ల కూడా అనమాట. వీటన్నిటికీ ఏంటంటే వీ షుడ్ ఆల్వేస్ సీక్ ఎక్స్పర్ట్ ఒపీనియన్, ఎనీమియా అనేది కరెక్ట్ కాకుండా ఉంటే అనమాట. అలానే నెక్స్ట్ థింగ్ ఈ వైట్ సెల్ డిజార్డర్స్ అనేది తెల్లకణాలు తక్కువ ఉండొచ్చు, లేకపోతే ఎక్కువ ఉండొచ్చు. ఏదన్నా ప్రాబ్లమే అనమాట. తెల్లకణాలు తక్కువ అంటే వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ అన్నీ రావచ్చు, ఎక్కువ అంటే వాళ్ళకి లుకీమియాస్ కానీ, లేకపోతే రకరకాల మైలోప్రాలిఫరేటివ్ డిజార్డర్స్ అంటే క్రానిక్ మైలాయిడ్ లుకీమియా, క్రానిక్ లింఫోసైటిక్ లుకీమియా అనే కొన్ని ట్రీటబుల్ కండిషన్స్ కూడా ఉంటాయి అన్నమాట. ప్లేట్లెట్స్లో అన్నిటికన్నా మనం చాలా కామన్గా చూస్తూ ఉంటాం. ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ మనకి ఇన్ఫెక్షన్స్ వచ్చి ఆ ప్లేట్లెట్స్ ఎక్కువ తక్కువ ఉంటాయి అన్నమాట. ప్లేట్లెట్స్ ఎక్కువ ఉన్న ప్రాబ్లమే, తక్కువ ఉన్న ప్రాబ్లమే. లో ప్లేట్లెట్స్ వల్ల ఆ బ్లీడింగ్ రిస్క్ ఎక్కువ ఉంటుంది అన్నమాట. బ్లీడింగ్ అంటే అది లైఫ్ థ్రెటనింగ్ బ్లీడింగ్ ఉండొచ్చు, ఎక్కడైనా రక్తస్రావం ఎక్కడైనా ఎక్కువైపోవచ్చు, ఎందుకంటే ఎనఫ్ ప్లేట్లెట్స్ లేకపోతే. అలానే ఎక్కువ ప్లేట్లెట్స్ ఉండటం వల్ల బ్లడ్ క్లాట్ అవ్వచ్చు అనమాట. ఎసెన్షియల్ థ్రాంబోసైటోసిస్ అని కొన్ని కండిషన్స్లో. ఈ అన్నిటికీ ట్రీట్మెంట్స్ అనేది రకరకాలుగా ఉంటుంది. సో మనకి ఎప్పుడన్నా ఈ కంప్లీట్ బ్లడ్ కౌంట్ చేయించుకున్నప్పుడు ఏమైనా అబ్నార్మాలిటీస్ ఉన్నప్పుడు మనం డెఫినెట్గా డాక్టర్ని అప్రోచ్ అయ్యి డౌట్స్ ఉంటే అడిగి ఈ కండిషన్స్ ఎందుకు వచ్చినాయి అని చెప్పి తెలుసుకొని వాటిని ప్రివెంట్ చేయగలిగితే వీ కెన్ హ్యావ్ బెటర్ హెల్దీ పర్సన్స్ అని చెప్పి నాకు ఈ వాళ్ళ మాట్లాడే టాపిక్ వల్ల నాకు అనిపించింది అనమాట. అలానే ఈ బ్లడ్ క్లాటింగ్ అనేది, లేకపోతే థాలసీమియాస్, లేకపోతే సికిల్ సెల్ ఎనీమియాస్, ఇవన్నీ వేరియస్ కండిషన్స్ ఉన్నాయి, ఇవన్నీ జన్యుపరంగా కూడా వచ్చాయన్నమాట. వాటిని కూడా మనం ముందే ఐడెంటిఫై చేయగలిగితే ఆ ఎనీమియాస్లో ఈ మనం ట్రీట్మెంట్కి కొంచెం ఈజీగా ఉంటుందని చెప్పి నేను చెప్తున్నాను.